ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ కంటే ముందే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలి అంటూ ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. తాజా పరిణామాలతో ఈ కేసుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సో ప్రస్తుతం కేటీఆర్ సుప్రీంకోర్టుకి మూవ్ అవ్వాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. ముందుగా ఈడీ నోటీస్. మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్ గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే సర్వ్ చేసిందో 16వ తేదీన ఉదయం 11 గంటలకి ఈడీ కార్యాలయానికి రావాలంటూ ఈడీ నోటీసులు సర్వ్ చేసింది. గతంలో ఇచ్చినటువంటి నోటీస్ కి రిప్లై గా రాత్రి కేటీఆర్ ఇచ్చిన రిప్లైని కూడా యాక్సెప్ట్ చేసినటువంటి ఈడీ తదుపరి డేట్ ని 16 జనవరి రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ చెప్పింది. రేపు బిఎల్ఎన్ రెడ్డి, ఎల్లుండి అరవింద్ కుమార్ కూడా రావాల్సిందిగా ఈడీ చెప్పింది. ఇక రెండో వైపు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ అయిన మరుక్షణమే తెలంగాణ ప్రభుత్వమే కేవియట్ దాఖలు చేసింది. కేవియట్ దాఖలు చేయడం ద్వారా ఒకవేళ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే ఆయన వాదన విని జడ్జిమెంట్ ఇవ్వకుండా తమ వాదన, అంటే ప్రభుత్వం తరపున, ఏసీబీ తరపున ఈ ఫార్ములా ఈ కేసెస్ లో ఏం జరిగిందో చెప్పుకునేటువంటి అవకాశాన్ని తమకు కూడా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. కేవియట్ దాఖలు చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాదనలు కూడా సుప్రీంకోర్టు వినాల్సి ఉంటుంది. ఏజెన్సీ ఏదైతే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో వచ్చిన ఏదైతే ఎవిడెన్స్ కావచ్చు వాటన్నిటి కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవియట్ వేయడం ద్వారా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే కేటీఆర్ రేపు ఉదయం దాఖలు చేస్తున్నాడో ఒకవేళ అది విచారణకు వస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏసీబీ వాదన కూడా వినిపించే అవకాశం ఇవ్వాలంటూ కేవియట్ దాఖలు చేసింది. దీంతో సీన్ అంతా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు మారనుంది. కానీ సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళ్లాలంటే ఆర్డర్ కాపీ రావాలి. ఆర్డర్ కాపీ ఈ రోజు రాత్రి వరకు అప్లోడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే రేపు ఇమీడియట్ గా విచారణకు వస్తుందా లేదన్నది కూడా చూడాల్సింది. రానున్న 2 రోజుల్లో సుప్రీంకోర్టుకు హాలిడేస్ కూడా ఉన్నాయి. సో హాలిడేస్ తర్వాత ఇస్తే జనవరి 9వ తేదీన విచారణకు రావాల్సిన కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా హరీష్ రావు చెప్పిన దాని ప్రకారం విచారణకు హాజరవుతారని చెప్తున్నారు. కాబట్టి 9th ఏం జరగబోతుందన్నది కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్.